స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నీ మహాకృపను బట్టి ఇగో నాయన మా సోదరులు నీ ప్రియ కుమారుడు అయ్యా బుజ్జి గారి ద్వారా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మేము వినడానికి కృప చూపించావు అయ్యా. వారిని, వారి కుటుంబాలను తండ్రి, వారు చేస్తున్న వ్యాపారమును, అలాగే ప్రతి నెల జరిగిస్తున్న స్వార్థ పరిచర్యను కూడా మీరు ఆస్వాదించమని, అనేక స్థలాల్లో నీ కుమారుని సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో మరొక మారు చదవబడిన లేఖనం ద్వారా మా ప్రభువా మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడి మేమందరము సాక్ష్యము ద్వారా, వాక్యము ద్వారా బలము పొంది అయ్యా నా తండ్రి అధిక ప్రార్థన అభిషేకాన్ని కలిగిన వారముగా తండ్రి లోకములో తండ్రి పడిపోకుండా చెడిపోకుండా అయ్యా నీ కృపలో నడుచుకున్నట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి ప్రేమతో సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, అలాగే చేరి ఉన్న మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. మరి ప్రతి నెల ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం. నాకు ఎంత టెన్షన్ ఉంటుందో మీకు తెలుసా? ఎందుకంటే డేట్స్ కన్ఫర్మ్ చేసుకోవాలా, ఎవరు వస్తారో మనకు తెలియదు కదా. చాలా మంది ఈ కోటాలు ప్రతి నెల పెడుతున్నాను కదా అన్నలారు. వినండి, కొంతమంది తెలిసినటువంటి సేవకులు కొంతమంది నా మీద కోప్పడుతున్నారు. ఎందుకో తెలుసా? జోసఫ్ మనల్ని పిలవట్లేదు, ఎక్కడి నుంచో పిలుస్తున్నాడని. నేను పిలవను. ఎందుకో తెలుసా? ఎంత కాలం నాకు పరిచయమైనా, ఎంత స్నేహమైనా ప్రభు తన ప్రేరణ, తన దర్శనము, తన స్వరం నాకు వినబడి చేయాలి, నాతో మాట్లాడాలి, ఆ విధానం నాకు కలగాలి. అది ఏం చెప్పకుండా నేను తెలిసారని ఇష్టమని ఎలా పిలిచాను? అసలు అన్నకాలం ఎలా వచ్చిందో తెలుసా మీకు? మా రంజిత్ పాలన తీసుకుని మా శిరీష్ వంటికి వెళ్ళేవాడిని. మధ్య కొంచెం ఎండకి కొంచెం బలహీనంగా ఉండి కొంచెం ఆ వేసిన ఉండడానికి కొద్దిగా, ఎందుకంటే ఇంటికాడ ఉన్న ఇద్దరు పిల్లలతోటి నాకు బ్రెయిన్ ప్రాబ్లంతో మధ్యకాలంలో సఫర్ అవుతున్నాను కదా, చాలా బలహీనంగా ఉన్నాను. రంజిత్ వాళ్ళు ఆడుకుంటున్నాడు సాలెంతో. మా తమ్ముడు మెకానిక్ షాప్ పక్కనే మందార పువ్వులు చెట్లు ఉంటాయి అది వెనకతల. ఆ పువ్వులు ఏమైనా ఉన్నాయేమో కోసుకుందామని కొంచెం నాకు అవసరం వచ్చింది పువ్వులతోటి వెళ్ళానమాట. ఈలోగా నేను కాలు మాట్లాడుతున్నాను, వేరే కాలు ఏదో వస్తుంది. అయిపోయిన తర్వాత ఈ టెన్షన్లో తండ్రి ఎందుకో తెలుసా, డేట్ కన్ఫర్మ్, మనుషులు కన్ఫర్మ్ అవ్వాలి, డేట్ కన్ఫర్మ్ చేసుకుంటాను. అప్పుడు ఆ మ్యాటర్ నేను టైప్ చేసి జాషువా పెడతాను. మరి జాషువా కూడా ప్రోగ్రామ్స్కి అక్కడికి వెళ్తాడు, తనకి టైం ఇబ్బంది అవుతుంది కనుక నాకు త్వరగా ఎర్లీగా ఈ ప్రోగ్రామ్ అంతా సెట్ అయిపోతే నేను తనకి పంపిస్తాను. అంతా జాషువా నాకు తొందరగా రెడీ చేసి పెట్టాని ఈ మ్యాటర్ అంతా మరి నేనే చేసుకోలేదంతా కూడా. వాళ్ళు టెన్షన్స్తో ఉంటాను కనుక ఈ మే నెలలో ప్రార్థనలు ఆగిపోయినాయి, అదో బాధతో ఉన్నాను నేను. ఈ జూన్ నెల ఎలాగైనా జరగాలి ప్రభు అని చాలా ఆశతో ఉన్నాను. కానీ ఎవరిని పిలాలో తెలీదు. ఆలోచిస్తూ ఉంటుండగా అన్నగారికి కాల్ వచ్చింది. చెప్పాను కదా, మేము 2017-18 అలాగా రాజానగరం, దేవాన్ చెరువు, తర్వాత అది ఎవరది రాజానగరంకి యువతల ఒడిసిలేరు, ఆ తర్వాత ఎవరది మామిడి చెట్లు ఉంటాయి కదన్నా అన్న, రంగంపేటలో స్వార్థ చేసాం మేము. అన్న నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటూ తెలీదు. ఇతను మరొక కృపానిది అనుకుంటాను మాట. నేను నార్మల్గా ఏంటంటే స్వార్థలను ఎక్కడ కొట్టుంటే అక్కడ తినడానికి తినతోటిన వాళ్ళందరికీ కొనేస్తాడు అన్న. అలాగా మా తొలి పరిచయం అలా జరిగింది. అంతగా మా కోసం ఏమీ తెలియదు మాట. సో అలాగా మరి నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నాడో తెలియదు. కరోనా టైంలో నాకు కానుక పంపించాడు అన్న. నన్ను గుర్తుపెట్టుకుని నాకు కానుక పంపించావు, చాలా థ్యాంక్ యూ, వందనాలని నేను అనుకున్నాను. తర్వాత పెళ్లి కబురు కూడా చెప్పాను అన్నకి. అంతే. మళ్ళీ అప్పటి నుంచి ఈయన నేను ఫోన్లో మాట్లాడుకోలేదు. ఎందుకంటే కరోనాకు ముందే మేము కలిసి వారు చేసాం. కరోనా తర్వాత వీళ్ళ టీము నా టీము సెపరేట్ అయిపోయినాయి. కానీ క్రీస్తులోనే ఉన్నాం, కానీ కొంచెం అవ్వలేదు మాకు మళ్ళీ కలవడానికి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది మొదటిసారి కలవడం. మేము ఫోన్లో కూడా ఆ టెన్షన్లు ఎవరిని పిల్లాలని ప్రభావం ఉంటే కరెక్ట్గా ఈయన కాల్ చేసాడు నాకు. చెప్పారు కదా వేరే జోసఫ్ ఎవరు అనుకోండి, ఈ జోసఫ్కి వచ్చింది. ఇది ప్రభు చిత్తం మాట. ప్రభు కూడా నీ సాక్ష్యాన్ని ఎవరిని పిల్లాలని నేను ఎదురు చూస్తున్నాను. ఆయన అనుకోకుండా చేశాడు, కానీ కరెక్ట్ గా చేయవలసిన వ్యక్తిగా చేశాడు అన్నమాట. అప్పుడు అన్న మీరు కరోనా టైంలో, ఎందుకంటే నా దాంట్లో బుజ్జి గారు కేకేడి అని సేవ్ చేసుకున్నాను, నా నెంబర్ వచ్చింది.
ఈయన ఎవరు అనుకున్నారు, అన్న నేను జోసెఫ్ని నాకు కరోనా సమయంలో మీరు నాకు కానుక పంపించారన్నా. తమ్ముడు మీరా, బాగున్నారు, అందరూ బాగున్నారు అంటే బాగున్నామన్నా. నేను ప్రతి నెల ఉపవాస ప్రార్థనలు పెడతాను, మీకు ఏమైనా అవకాశం ఉంటే సాక్ష్యం చెప్పడానికి వస్తారంటే తమ్ముడు తప్పకుండా వస్తానని చెప్పి అన్నారు. అది పరిచయం. అంతేనా అన్నలారా? ఓకేనా? ఇది క్లారిటీ. ఓకే, మంచిది. సో మత్తయి సువార్త 4:4 చెప్పబడిన లేఖనం అంటే మన ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత తను సాతాను చేత శోధింపబడ్డాడు. యాక్చువల్లీ మనం ఉపవాసాలు ఎలా చేస్తామంటే శోధనలు వచ్చాయని ఉపవాసం ఉందని అనుకుంటాం. అవునా కదా? అవునా కదా? మన ఉపవాస ప్రార్థనలో నార్మల్గా మన వ్యక్తిగతంగా కొన్ని శోధనలో నుండి తప్పించబడడానికి మనం ఉపవాసం ఉంటాం. తండ్రి ఆ శోధన నుండి తప్పించండి. కానీ యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్న తర్వాత శోధన వచ్చిందన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆకలిగానే ఉన్నాడని సాతానుడు శోధిస్తూ, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని చెప్తున్నాడు. చాలా వండర్ఫుల్ వర్డ్ అది. హల్లెలూయా. కానీ ఎక్కువ సమయం చెప్పడానికి ఇది వేదిక కాదు కనుక నేను చాలా క్లుప్తమైన సందేశం, ఎందుకంటే అన్నగారు చెప్పవలసిన సాక్ష్యాన్ని చెప్పారు కనుక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. రొట్టె వలన మాత్రమే బ్రతుకమంట దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనం జీవిస్తాం. రొట్టె ఈ భౌతిక సంబంధమైన ఆహారానికి సూచన. అది వరి గాని, చాలా మంది మన తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ కూడా రాత్రి భోజనం మానేసి జొన్న రొట్టెలు చపాతీలు చేసుకుని మన తెలుగు రాష్ట్రాలు కూడా వచ్చేసాయి. భారతదేశంలో ఇంకా ఇతర స్థలాల్లో రైస్ తక్కువ తింటారు. రైస్ చాలా మంది వాడరు, అసలు ఈ రొట్టెలతోనే తింటారు. అలాగా రొట్టె ఈ భౌతిక సంబంధమైన ఆహారం, కానీ దేవుని మాట ఆత్మ సంబంధమైన ఆహారం. హల్లెలూయా. మరి క్రైస్తవులమైతే భక్తి చేస్తే ఈ భౌతిక సంబంధమైన ఆహారం భుజించాలా, భుజించకూడదా? భుజించాలి. భుజించొద్దని చెప్పలే. అంటే ఏం చెప్పాడు యేసుప్రభు వారు సాతానుతో? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, బ్రతకుడు గాని, అంటే అది అవసరమే గాని దానితోనే బ్రతికేలేడు. చూడండి మీరు సినీ హీరోలో టాలీవుడ్లో శ్రీదేవి అనేటువంటి వ్యక్తికి చాలా గౌరవము, చాలా అందము, చాలా పేరు ఉంది. శ్రీదేవి అనేటువంటి హీరోయిన్కి చనిపోయింది కదా. అలాగనే దివ్యా భారతి, చాలా మంది పిల్లలకి తెలియదు, పిల్లలు అంటే చాలా మంది పిల్లలు. దివ్యా భారతి అనేటువంటి ఒక అందమైనటువంటి హీరోయిన్ ఉండేది అన్నమాట. ఆమె చాలా చక్కగా హీరో సినిమాలు తీస్తుంది, అన్ని చేస్తుంది. ఆత్మహత్య చేసుకుని 7 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి చనిపోయింది ఆమె. నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు. ఈ మధ్యకాలంలో ఇంచుమించు 2014 ఆ టైంలో చాలా హ్యాండ్సమ్ హీరో ఉదయ్ కిరణ్ మంచి హిట్ల మీద హిట్లు కొడుతూ మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయాడు. చాలా అందమైనటువంటి హీరో, బ్లాక్ బస్టర్స్ కొట్టి చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఏంటి భౌతికంగా నేను చెప్తున్నాను, భోజనం లేకే చచ్చిపోయిన వాళ్ళు కాదు, భూమి మీద ధనము, ఆస్తి, అందం ఉండి మనశ్శాంతి లేక చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ధనవంతులు ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పాడు తెలుసా? ఈ మనుషుడు భూమి మీద రొట్టె వలన మాత్రమే బ్రతికేలేడు. ఒక మనిషి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, నీకు ఎంత సంపాదన ఉన్నా గానీ నువ్వు బ్రతకలేవు ఈ భూమి మీద. ఈ భూమి మీద బ్రతకాలంటే దేవుని నోట నుంచి మాట వల్లనే సాధ్యం అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే క్రైస్తవుల జీవితంలో దేవుణ్ణి నమ్మితే శ్రమలు ఉండవా, కష్టాలు ఉండవా అంటే అన్నీ ఉంటాయి పుష్కలంగా. ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి తప్పకుండానే. అన్నీ ఉండి ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఎలా బ్రతకగలుగుతారంటే ఈ అన్నిటిలో నుండి ధైర్యమునిచ్చి, ఆదరణిచ్చి, నెమ్మదినిచ్చి దేవుని వాక్కు ద్వారా మాత్రమే. హల్లెలూయా. అన్న సాక్ష్యం మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ప్రతి నెల సాక్ష్యాలకు వచ్చేటువంటి వారందరి ద్వారా ఇప్పటి వరకు కూడా మనకు కావలసినటువంటి మాటలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, నేను కూడా భార్య భర్తలు ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళిపోతారు. భార్య భర్తలు ఫ్యామిలీ కలిపి మళ్ళీ నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు దయ్యం పట్టుకుంది ప్రార్థన చేయమంట. కొత్త సినిమాకి వెళ్ళిపోతుందని చెప్తాను నేను. భార్య భర్తలు ఇద్దరు కలిపి సినిమాకి వెళ్ళిపోతారండి. అర్ధరాత్రి దయ్యం పట్టుకుందని ఫోన్ చేస్తారు తిరగలేనుడికి. హల్లెలూయా. తిరగలేని వాళ్ళు తీర్త వెళ్ళాడంట, తిరగలేని అత్త ఎదుగుతూ ఉందంట. ఆడు దొరకడు, ఈమె దొరకదు. ఎదగడానికి వెళ్ళి ఈమె కూడా మిస్ అయిపోయింది మాట. అలా ఉంది కథ. సినిమాలకి వైఫ్ అండ్ హస్బెండ్. క్రైస్తవులారా చెప్తున్నాను, మీ ఇంట్లో టీవీ ఉంటే టీవీని ఎలా వాడుకోవాలో అలా వాడండి. సీరియల్ కొరకు, సినిమాల కొరకు వాడి సైతాన్ని తేవద్దు ఇంట్లోకి. ఏమనుకుంటున్నారు? ఖాళీగా ఉంటే సరదాగా ఆయాట ఆడుకుందాం, పేకాట ఆడుకుందాం, సినిమాకి వెళ్దాం, శిఖర్లకి వెళ్దాం. పండుగ వచ్చింది, చుట్టాలు వచ్చారు పండగకి ఇంటికి. పండుగలో నేను మొన్న కూటాలు పెట్టాను కదా, డాక్టర్ గారు వచ్చారు, లాజరస్ పాస్టర్ గారు వచ్చారు, వాళ్ళంతా సంతోషించారు. కానీ మన సంఘాల్లో కొంతమంది సనుక్కున్నారు తెలుసా మీకు? ఎందుకు?
పండుగలు నేను ప్రభు పేరున పెట్టి నా పిల్లలు చెదిరిపోకూడదు, లోకంలో పడిపోకూడదు, ఆత్మీయత పరిశుద్ధత కోల్పోకూడదని ప్రభు పేరులతో ప్రార్థన పెడితే ఈ టైంలో పాస్టర్ గారు ప్రార్థనలు పెట్టాడు అనేసి అనుకున్నారు నా మీద. ఏంటి, మంచి పని చేస్తున్నటువంటి విశ్వాసం మీద సేవకుడు సనుకున్న శాపం పొందుతాడు, మంచి కార్యం చేస్తున్న సేవకుడి మీద విశ్వాస అనుకున్న శాపం పొందుతారు. అంతేనా దైవజనులారా? హల్లెలూయా. నేనేమన్నాను, మంచి కార్యమునకు అడ్డు ఎవరు రాకూడదు, ఎవరికి కూడా. చుట్టాలు వచ్చారని చెప్పి చెప్తున్నాను. ఏం ప్రయోజనం? చుట్టాలు సినిమాకి వెళ్దాం అంటారు. నువ్వు రక్షింపబడి నువ్వు చుట్టాలు వచ్చారని వాళ్ళు సంతోషపెట్టడానికి తాగేవాళ్ళు తాగడానికి తీసుకెళ్తున్నారు, సినిమాకి వెళ్ళేవాళ్ళు సినిమాకి వెళ్తూ ఉన్నారు. ఇదేనా? చెప్పండి. యేసు రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి నిన్ను ఈ జనాంగంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకుంటే నువ్వు నేను ఆయనకి ఇచ్చే గౌరవ మర్యాద ఇదేనండి? చెప్పండి, ఇదేనా? అని చెప్పినటువంటి మాటలు చెప్పినా ఏంటి, అన్యుడిగా ఉన్నప్పుడు అన్ని విషయాలు తనకున్నాయి, రక్షింపబడ్డాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అన్ని మార్చుకున్నాడు. నేను చెప్తున్నాను, నేనైనా నువ్వైనా నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలు, నీ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్, ఏంటి చెడు అలవాట్లు మానుకోకుండా నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రార్థన చేసినా వాటికి ఫలము కలగదు. అంటే అనుభవించలేవు, అవి పొందుకోలేవు. దేవుడు ఇవ్వాలనుకుంటాడు కానీ నువ్వు ఏదోలాగా పోగొట్టేసుకుంటావు మాటలు. అందుకే మార్పు నంది ప్రార్థన చే. ప్రతి వారు ఎవరు వచ్చినా సరే, ప్రతి ఒక్కరు స్వార్థకులు, దైవజనులు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గడపండి, ఏడవండి. చెప్పాడు దైవజనుడు, రాత్రి కూడా చెప్పాను కదా, నువ్వు ప్రార్థనలో ఏడవాలి, ఒళ్ళు తడిసి అనుభవం నీకు రావాలి, నీ కన్నులు జలమయముగా మారాలి. ఏమీ లేకపోతే దేవుడు ఎలా చూడాలి? జాలి పడాలి నీ ప్రార్థన చూసి, దేవుడు కనికరపడాలి. ఆయన అంటే నువ్వు ఆయన హృదయాన్ని కదిలించలేనటువంటి స్థితిలో నువ్వు ఉండిపోతే ఎలా జరుగుతుంది కార్యాలు? కనుక ఈ గొప్ప హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీస్, ఉన్నతులు ధనము, బలము, ఆస్తి, అంతస్తు అన్ని బానే ఉన్నాయి, అయినా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభువారు మత్తయి సువార్త 11:8 చెప్పాడు, మానవ జాతి అంతటికి భారం మోసుకుని పోతున్న, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హల్లెలూయా. విశ్రాంతి ధనములో లేదు. ధనము ద్వారా ఈ భూమి మీద నీకు కావలసినవన్నీ నువ్వు కొనుక్కోగలవు. శాంతి కొనుక్కో. మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కునేది ఏంటంటే మందులే కానీ ఆరోగ్యం కాదు. అవునా కదా? మందులు కొనుక్కోకుంటాం కానీ ఆరోగ్యం కొనుక్కుంటామా? మనం కొనుక్కోలేము మాట. కనుక శాంతి, సమాధానం, నెమ్మది ఆయన ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు మాట. హల్లెలూయా. కనుక ఈ భౌతిక సంబంధమైనటువంటి అన్ని సమకూర్చుకుని దేవుని మాట నీకు లేకపోతే నువ్వు చేరలేవు. ఏంటి రోజు మనిషి చనిపోలేనటువంటి ఆలోచన, ఏంటి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? నేను చెప్తున్నాను, బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు 66 గ్రంథాలలో ప్రతి చోట కూడా ఏంటి వివాహము ద్వారా ఒక భార్య భర్తలు ఈ సంసార ధర్మంలో ఎలా నడవాలో మార్గం ఎక్కడ ఉంది. ఒక వ్యాపారస్తుడు ఏ విధంగా వ్యాపారం చేయాలో ఇందులో ఉంది. చదువుకునే పిల్లలు ఎలా ఉండాలో, ఎలాంటి సహవాసంలో నువ్వు ఉండాలో, ఎలాంటి వ్యక్తులతో నువ్వు కలిసి ఉండాలో, ఎవ్రీథింగ్ మొత్తం A to Z బైబిల్లో మొత్తం అన్ని శాస్త్రాలు అన్నీ ఉన్నాయి మొత్తానికి. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఏ దిక్కు లేదు, చావే దిక్కు అని. అండి ఏ నుయ్యో గుయ్యో అదొకటే మార్గం అనుకుంటున్నాను. అందుకే అన్నాడు యేసయ్య, ఐఎమ్ ద వే, నేనే మార్గం అన్నాడు దేవుడు. అంటే పరలోకానికి వెళ్ళడానికి ఆయన మార్గమే మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళడానికి ఆయనే మార్గము. కానీ ఈ భూమి మీద నీకున్న అంతు చిక్కలేనటువంటి సమస్యలు, ప్రశ్నలు, బాధలు, వేదాల్లో కూడా దానికి ఉపశమనం కలగడానికి కూడా మార్గం ఆయనే. హల్లెలూయా. ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయనే మార్గం. కనుక మనం ఆ ఒక్క మార్గాన్ని పక్కన పెట్టి ఇంకొక మార్గాన్ని ఒక ఊరు వెళ్ళడానికి బోల్ దారులు ఉంటాయి. నేను రాజమండ్రి ఎలా వెళ్తానో నాకే తెలియదు, ఎందుకంటే బోల్ దారులు తెలుసు నాకు. మన చిన్నవాసి నుంచి రాజమండ్రి వెళ్ళడానికి బోల్ దారులు తెలుసు నాకు. అవసరమైతే గొజనాపల్లి నుంచి షార్ట్ కట్లు అలాగా కరప రోడ్లోకి వెళ్ళిపోయి మావుడాడి క్రాస్ లో అలాగే వెళ్ళిపోతాను. ఒకవేళ మా అత్తగారు అంటుకోవడం అనుకో మావుడాడిలోను, ఆ మావుడాడి నుంచి బెక్కువల అలాగే వెళ్ళిపోతాను, లేదంటే ఇలా యానం నుంచి ఇలాగే వెళ్ళిపోతాను. ఎన్నో దారులు తెలుసు రాజమండ్రి వెళ్ళడానికి. ఎన్ని ఎలా తెలుసు అంటే, స్వార్థకి వెళ్ళినప్పుడు ఓహో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళొచ్చా, ఈ షాప్కి ఇలా వచ్చా, ఒకవేళ అక్కడ రోడ్డు వేస్తే ఇలా వెళ్ళొచ్చు, అక్కడ పోలీసులు అంటే ఇలా వెళ్ళొచ్చు. నాకు రాజమండ్రి రూట్ లో షార్ట్ కట్ బోల్ అని తెలుసు. అటు నుంచి రావడానికి ఇక్కడ తాళరేవుకి, ఇటు నుంచి వెళ్ళడానికి చాలా షార్ట్ కట్స్, అన్ని స్వార్థ ద్వారా పరిచయమైనటువంటి ఊర్లు. హల్లెలూయా. కానీ దేవుని దగ్గరికి చేరడానికి బోల్డ్ దారులు ఏమీ లేవు. నీకున్న సమస్య నుండి, చిక్కు నుండి తప్పించుకోవడానికి బోల్డ్ దారులు ఏమీ లేవు.
అందుకనే మనకు అసలైన దారి ఆయన. భార్య గాని భర్త గాని సంఘంలో ప్రతివారు గాని ఆ మార్గము, ఆ ద్వారం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీకు అసలైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది అన్నమాట. హల్లెలూయా. రొట్టె వలన మాత్రమే ఇది ఉంటే చాలు అనుకుంటుంది లోకము. అందులో క్రైస్తవం కలిసిపోతుంది మాట. దేవుడిచ్చే మాట వలన బ్రతుకునంట. అంటే దేవుని మాట దొరికితే ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో తినడానికి తిండి లేకపోవచ్చు. నాకు తెలిసి ఎంతో మంది భక్తులు, ఎంతో మంది క్రైస్తవులు కన్నీటి ఆతతో ఉపవాసాలు చేశారు కడుపు మార్చుకొని. సేమ్ టైము ఉపవాసాలు అంటే ఉన్నదాన్ని తినకుండా ఉండడం ఉపవాసం, అవునా కదా? కానీ తినడానికి తిండి లేకుండా భక్తుల జీవితంలో కూడా వాళ్ళ మంది ఉన్నారు. భక్తుడైన పౌలు కూడా అన్నాడు, ఆకలి దప్పులతోటి నేను ఉన్నానన్నాడు పౌలు. అంత కర్మేం వచ్చింది ఆయనకి? అంటే నేను చెప్తూ ఉన్నాను, యోబు ధనవంతుడిగా సమృద్ధి కలిగి అన్నిటినీ పొందుకున్న వాడిగా ఉన్నాడు. అవి పోయిన తర్వాత కూడా ఎలా బ్రతికాడు యోబు? దేవుడి ద్వారా దొరికే మాట వల్ల మాత్రమే. హల్లెలూయా. అందుకంటున్నాను ఈ రోజు ఆ మాట నాకు, ఆ మాట ఈ సహోదరునికి, ఆ మాట నీ దగ్గరకు కూడా వచ్చింది. రాలేదని కాదు, వచ్చింది 100%. కానీ వచ్చినటువంటి మాటను నువ్వు విలువ లేనట్టుగా తీసి పాడేస్తుంటే మరి ఎలా నువ్వు బ్రతికే ధైర్యం వస్తుంది? ఎలా బ్రతకాలని ఆశ కలుగుతుంది? ఎలా చేయాలనే కోరిక కలుగుతుంది? కలగలేదు. అందుకే ఈ లోక సంబంధం అనేవి ఏంటి చక్కగా దేవుని పిల్లలు సోదరులు చెప్పారు కదా, ఎన్నోసార్లు చెప్తాం, మనం భేదవారు మాత్రమే ఉండిపోవడం మంచిది కాదు. ధనవంతులుగా కూడా మనం ఉండాలి. ఎందుకంటే నీ ధనము ద్వారా కూడా నువ్వు దేవునికి ఉపయోగపడాలని. హల్లెలూయా. అని ఆయన ఏం చెప్పాడు? ఒక్క ఆదివారం కూడా నేను ఇప్పటికి కూడా నాకు తెలియదు తను ఏం చేస్తున్నారు. మొన్న అడిగాను ఫోన్లో, అన్న ఏం చేస్తున్నారంటే తమ్ముడు దేవుని కృప పెట్టి నేను మంచి వ్యాపారం చేసుకున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అంటున్నాను, దేవుని సన్నిధిని మనం ఈజీగా కోల్పోయేలాగా, పోగొట్టుకునేలాగా సాతానుడు రకరకాల స్థితిలోకి తీసుకెళ్లిపోతాడు. ఇంకా ముందున్నటువంటి భయంకరమైన కడవరి దినాల్లో ఎన్నో రకాలుగా సాధ్యమైనంత వరకు దేవుడి దగ్గరకు రాకుండా నేను ఎంతో దూరం పెట్టేస్తాడట. ఈ రోజే నేను ఒక వార్త విన్నాను. నేను చిన్నప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కోరింగ్ నుంచి ఒక డాక్టర్ గారు, బాబీ గారు అనేటువంటి డాక్టర్ గారు, ఆయన ఒక రోజు నాకు బాగా గుర్తుమాట, మా నాన్నగారు చనిపోయిన తర్వాత చిన్న వయసులో డాక్టర్ అప్పారావు గారు హాస్పిటల్ తీసుకెళ్లారు. పెమ్మాడి వెంకటేశ్వర గారు జన్మ పార్క్ దగ్గరని అక్కడ. ఇప్పుడు 99-2000 సంవత్సరాలు జరిగిన స్టోరీ. అప్పుడు నాకు ఆ గొట్టం వర్క్ చేశారు. లోపల మిషన్ పెడతారు కడుపులో నా కాయలు కొరకును. అయిపోయిన తర్వాత చచ్చిపోయిన శవలాగా అయిపోతాను. ఈ డాక్టర్ గారు నాకు ఇడ్లీ తీసుకొచ్చారన్నమాట. నాకు ఆయన, ఈ డాక్టర్ గారు, ఆయన చనిపోయాడని నాకు ఇప్పుడే తెలిసింది. షాక్ అయ్యాను నేను. గణేష్ వాళ్ళ అన్నయ్య కూతురు వాటర్ వేడి నీళ్ళు కాలిపోయిందంట. అతనే టేకప్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నాడట. ఆ పనులు పాయగా ఆయింట్మెంట్ ఏదో ఆ పాపకి ఇవ్వడం కొరకు కారింగ్ నుంచి తాళే వస్తున్నాడట. ఈ ఐస్ వ్యాన్లు ఉన్నాయి కదా, ఈ వాటర్ రోడ్డు మీద కుదిలేస్తే బండి స్కిడ్ అయ్యి బ్యాక్ తగిలి చచ్చిపోయాడట. చాలా హెల్దీ పర్సన్ ఆయన. ఇక్కడ గుడ్డివంతం దగ్గర డాక్టర్ గారు, ఏ హాస్పిటల్ అది అమ్మా? నర్సింగ్ హోమ్ ఉంది కదా ఇక్కడ హాస్పిటల్, అక్కడ కూడా ఎక్కువ ఉంటాడు ఆయన. చాలా మంచి ఆయన, చాలా మందికి హెల్ప్ చేశాడు. అలాగే నాకు ఆయన అన్ని సంవత్సరాల క్రితం నాకు టిఫిన్ తీసుకొచ్చాడు. ఆయన డాక్టర్ పొజిషన్ లో ఉండి నాకు టిఫిన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడని వార్త ఇందాక గణేష్ చెప్తే చాలా బాధ అనిపించింది నాకు. చెప్తున్నాను, మన జీవితం అనేటువంటిది ఈ భూమి మీద ముగించడానికి వితిన్ సెకండ్స్ చాలు మాట. వితిన్ సెకండ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభు మార్గమును మనం వదిలికూడదట. నడిపించు నానానవనే అనే పాటలో ప్రభు మార్గమును వదిలితిని అని అన్నాడు భక్తుడు. ప్రభు మార్గాన్ని వదలొద్దు. అందుకని భక్తులందరి జీవితంలోనూ ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు వచ్చినా వాళ్ళు బ్రతకడానికి కావలసిన ధైర్యము దేవుని ద్వారా వచ్చే మాట. హల్లెలూయా. ఇన్ని వ్యసనాలు ఎవరు మార్పించారు? ఆయన్ని ఎవరు మార్పించారు? హల్లెలూయా. అంటే విన్నాడు దేవుని కూర్చున్నటువంటి మాట. ఈ రోజు రక్షణ పొందినటువంటి వ్యక్తులే ఈ చెడు వ్యసనాల దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు అర్థం కాలేదు నాకు. చెడు సహవాసాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అర్థం అవ్వట్లేదు. ఎలా శక్తి వచ్చాయి మనకి? ఎలా సాక్షిగా మనం బ్రతుకుతాము? బ్రతకలేవు మాట. అందుకని యేసు ప్రభువు చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు. అంటే ఇదుంటే చాలు నేను బ్రతికేస్తాను, వాళ్ళుంటే చాలు నేను బ్రతికేస్తాను, వీళ్ళుంటే చాలు బ్రతికేదంటే ఎవరు ఉన్న భూమి మీద మనం బ్రతకలేము. యేసు ఉంటే మాత్రమే బ్రతకగలము. హల్లెలూయా. కనుక ఎన్నో స్టోరీస్, ఎన్నో సంగతులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఈ రాత్రి నేను అవన్నీ చెప్పను కానీ, కనుక అలాగ దేవుడు దొరికాడు, ఆ మాట ద్వారా బ్రతికింది ఈయన ఒక్కడు, ఇక్కడ నేను ఒక్కడిని. అలాగే చాలా మంది ఇక్కడ దేవుని మాట ద్వారానే బ్రతుకుతూ ఉన్నారు.
తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, భయంకరమైనటువంటి స్థితులు. ఆయన ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. ఏదో రోజు నన్ను దర్శించకపోడు, నా స్థితి మార్చకపోడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రార్థన సమస్త పరిస్థితులను తప్పకుండా చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ క్యారెక్టర్, చేంజ్ యువర్ హ్యాబిట్స్. ప్రార్థన అనేటువంటిది మొత్తం నీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నమాట. ఎప్పుడు తెలుసా? యోబేకరీవు దగ్గర యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకోవడానికి పెనుగులాడు నువ్వు. ప్రసవించే తల్లి ప్రసవ వేదన పడుతున్నట్లుగా ప్రార్థనలో ప్రసవ వేదన ఉండాలి. స్త్రీకి గాని పురుషుడికి గాని. రాత్రి చెప్పాను తడిసిపోవాలి ప్రార్థనలోనని. అలాంటి అనుభవం లేకుండా మృక్కుబడి ప్రార్థన చేసుకుంటే ఆయన కూడా అలాగే నటిస్తాడు, మనం అలా నటిస్తేనే. హల్లెలూయా. కాబట్టి ఈ భౌతిక సంబంధంగా ఎంత ఉన్నా కానీ ఆత్మ సంబంధంగా కూడా అది మనకు కష్టంగా ఏంటి, 1 లక్షల రూపాయల వ్యాపారం ఆదివారం అది వదిలేసి ఎంతైనా సరే సన్నిధిలో ఉంటాడు. మళ్ళీ ఉపవాస ప్రార్థన, సువార్తకే, ప్రతి నెల సువార్తకే అవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నారంట. అంటే దేవుని నువ్వు ప్రేమించడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కొన్నిసార్లు నువ్వు నీ లాభాన్ని కూడా వదిలేసుకోవాలి. హల్లెలూయా. లాభాన్ని కూడా వదలాలి. అది కూడా దేవునికి కానుకిచ్చినట్లే. ఆయన చెప్పారు కానుకేయడానికి గుర్తు చేతులు తీసాడని. దాస్పా గారి చర్చిలో నేను చదువుకున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, నాకు డబ్బులు అవసరం. నాకు చర్చి వాళ్ళు ఇచ్చేవారు డబ్బులు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చేవాడిని ప్రార్థనకి, వాక్యం వినడానికి, బల్ల కొరకు. ఆ డిగ్రీ చదువుతున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడిని. కానుకేయడానికి డబ్బులు ఉండే కాదు. బస్కి 5 రూపాయలు, బస్కి 5 రూపాయలు, ఆటోకి 7 రూపాయల రోజుల్లోనూ. కనీసం 1 రూపాయి కానుకేద్దామని అనుకుంటే అది కూడా ఉండేది కాదు. అందరు కానుకలు వేస్తుంటే నేనేం చేసాను తెలుసా? ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా దగ్గర ఏం లేదంటే ఆయన బైబిల్లో కూడా అదే చెప్పాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వాలి. నాకు తెలియకుండానే నేను కానుకలు లేనప్పుడు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా అని అనుకున్నవాడిని. నిజమే, నేను ఈ బిడ్డ స్థితిలోనే కరోనా సమయంలో నాకు 2 మాత్రమే పంపించారు. ఓఫిర్ మినిస్ట్రీలో ఒక సేవకుడు ఎదుజే రమేష్ గారు, తర్వాత ఈయన 2 మాత్రమే నాకు కరోనాలో పంపించారు. నేను ఇంచుమించు 15 మందికి పంపించాను కరోనా సమయంలో. హల్లెలూయా. అంటే నేను చెప్తున్నాను, నా కడుపు బాగా నిండిపోతే చాలని అనుకోను. కనీసం నేను తినేటువంటి దాంట్లో ఒక 2 ముద్దలైనా నా ఎదుటి వ్యక్తికి పెట్టాలనేటువంటి వాంఛ, ఆశ కలిగినటువంటి వాడిని మాట. హల్లెలూయా. కాబట్టి చెప్తున్నాను, ఎప్పుడో ఆయన చేసినటువంటి ఆ కార్యం కొరకు ఇలాగ ఈ సాక్ష్యాన్ని వినడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు మాట. హల్లెలూయా. కాబట్టి నువ్వు కూడా, రాత్రి చెప్పాను మీకు ఏమన్నాడు, దేవుడు మీ కానుక మాత్రమే వాడుకునేవాడు కాదు, నిన్ను కూడా వాడుకునేవాడు. హల్లెలూయా. కనుక నీ కానుక పరిచర్యకు ఉపయోగపడాలి, నువ్వు దేవుని మహిమ కొరకు ఉపయోగపడాలి. హల్లెలూయా. దేవదూతలు ఉన్నారు ఉపయోగపడరంటే వాళ్ళొద్దు, నువ్వే ముద్దంట ఆయనకి. హల్లెలూయా. నరకులో ఉన్న ధనవంతుడు అంటాడు, నేను వెళ్ళి సాక్ష్యం ఇస్తాను నా సహోదరులకి అన్నాడా? వద్దా, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు అన్నాడు. ప్రియ సంగమా, ఈ ఉపవాస ప్రార్థనల 2వ రోజు ముగింపులో ఈ రోజు కోరుకో, ప్రభువా నాకు నా బ్రతుకు కాలం అంతా నీ మాట నాకు కావాలి, నీ మాట ద్వారా నేను బ్రతకాలని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా అలాగే ప్రార్థనలో ఏకీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నిజమే, సహోదరుల ద్వారా మంచి సాక్ష్యాన్ని రాత్రి మనం విన్నాం. తినడానికి తిండి లేదు, భార్య భయంకరమైనటువంటి స్థితుల మధ్య, మరి 2 పిల్లలు కోల్పోయినటువంటి స్థితి, అప్పుడు సమస్యలతోటి దేవుడు సహోదరుడికి గొప్ప రక్షణ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తను పోగొట్టుకున్నది, తన కోల్పోయింది తిరిగి రెట్టింపు తనకు అనుగ్రహించాడు. తన సాక్ష్యమును అనేకులకు పంచడానికి, దేవుడి సువార్త పని చేయడానికి ఎంతో గొప్ప కృప ఇచ్చాడు. చెడు వ్యసనాలకి బంధింపబడినటువంటి వ్యక్తి మారితే ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. కనుక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు బ్రతకడం. ప్రేమ సంగమా, ఈ లోకంలో ఎంత ఉన్నా నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే నిన్ను జీవింపచేసే దేవుని స్వరము నీకు కావాలి, దేవుని సన్నిధి నీకు కావాలి, ప్రార్థన నీకు కావాలి, పరిశుద్ధత నీకు కావాలి, వాక్కు నీకు కావాలి. అలాగే నీ బీదలాజరు ఏమీ లేకపోయినా దేవుని మాట ద్వారా బ్రతికేశాడు. అన్నీ పొందుకున్న ధనవంతుడు ఆ మాటనే పోగొట్టుకుని నరకపాత్రుడైపోయాడు. కనుక ఒక తీర్మానం చేసుకుందామా, దేవా నా బ్రతుకు కాలంలో నేను మార్పు పొందిన క్రైస్తవురాలుగా ప్రార్థనను ఎన్నడూ నిర్లక్ష్యము చేయకుండా నీ సన్నిధిని నేను అనుభవిస్తూ ప్రభువా, అయ్యా తండ్రి, నీ మాట చొప్పున నేను ఈ భూమి మీద నీకు ఉపయోగపడే రీతిగా నేను బ్రతకాలి ప్రభువా. అలాగన మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ఎంతో అద్భుతకరంగా అయ్యా, ఎప్పుడో 2017-18 పరిసర ప్రాంతంలో స్వార్థ చేశాము.
అయ్యా ఈ రీతిగా ప్రభా ఇగో నాయన సోదరుని బుజ్జన్న గారిని ప్రేమతో మధ్యకు తీసుకొని వచ్చి అద్భుతమైన సాక్ష్యం ఉండడానికి కృపనిచ్చావు నాయన. సాక్ష్యం అందరి హృదయాల్లోనూ ఫలింపొచ్చే తండ్రి. మేము అభిప్రాయాల ఆలోచనలు అలవాట్లు మార్చుకోకుండా ప్రార్థనలో ఉండడం వల్ల అయ్యా కార్యాలు జరగవు నాయన. సోదరులు అద్భుత సాక్ష్యం చెప్పాడు, అవన్నీ నేను విడిచిపెట్టేశాను వాటన్నిటిని నా ప్రభు కొరకు ఏదైనా వదిలేస్తానని చెప్పారు నాయన. కాబట్టి మేమందరం అలాగున్న తయారు కావడానికి కృపణయండి. వెతుబడిన వాక్యము కూడా తండ్రి అయ్యా రొట్టె వల్ల మాత్రం మేము బ్రతకలేమయ్యా, నీ మాట ద్వారా మేము బ్రతకగలం అయ్యా నాయన. ఎన్నోసార్లు నాయన అయ్యా మనసు బాగోక తండ్రి నాయన అయ్యా గాయాల వల్ల, అవమానాల వల్ల, నిందల వల్ల మంచి భోజనం పక్కనున్న తినడానికి మనసు లేక వదిలేస్తాం. కానీ నీ మాట ఉంటే చాలయ్యా, మేము చచ్చిపోవాలనుకున్న స్థితిలో కూడా బ్రతకగలము నాయన. నీ మాట దొరికితే చాలు, మృతులను సజీవులుగా లేపే దేవుడు నాయన. దేవా లాజరు చనిపోయినప్పుడు లాజరు బయటికి రానగానే మృతుడైన వాడు తిరిగి లేచాడు. నీ మాటలో అంత శక్తి ఉంది నాయన, నీ మాటలో అంత ఆశీర్వాదం ఉన్నది నాయన, నీ మాటలో అంత ఆదరణ ఉన్నది ప్రభువా. ఇది ఈ రాత్రి నాయన మేమందరము పొందుకున్నట్లుగా సాక్ష్యమును వాక్యమును అయ్యా మా వినికుడులో ఆశీర్వదించి మేమును అట్టి రీతిగా తయారవడానికి, అనేక ఆత్మలు సంపాదించడానికి, నీ రాజ్య వ్యాప్తి వరకు మేమందరూ పాత్రలుగా ఉపయోగపడడానికి ప్రభువా అందరినీ దీవించి ఆశీర్వదించి అయ్యా రేపటి దినము పగలుకోవాలంక రాత్రి ఇచ్చిన వరుసలో గుంపు ప్రార్థన జరుగుతుండగా అత్యంత ఆశీర్వదకరంగాను దీవెనకరంగా ఇంకా మిస్ అయినటువంటి వారందరూ కూడా అయ్యా రావడానికి సహాయం చేయమని మెట్టుకు ఇంతవరకు జరిగించిన అయ్యా ఆరాధన క్రమాంతరిని బట్టి నిన్ను స్తుతిస్తూ మీ నామానికి మహిమ ఆరోపిస్తూ చేరి వచ్చిన అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ మహిమ కొరకు వాడుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసానికి సాక్ష్యం చెప్పినటువంటి సహోదరులకి, అలాగే చేరి వచ్చినటువంటి మనందరికీ, లైవ్ ద్వారా స్థలాల నుండి దేవుని యొక్క వాక్యం సాక్షి వింటున్నటువంటి ఆత్మీయులందరికీ సదాకాలము దేవుని కృపతోడండి. వారందరినీ దేవుడు ఆశీర్వదించి ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికింప చేయును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అంత నాశనాపజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. కనుక చిన్న కార్యక్రమం, అందరూ అలాగే ఉండండి.